హలో మూవీ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి ద మమ్మీ 2026 డైరెక్టెడ్ బై లీ క్రోనిన్. ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో తన చిన్న కూతురు అనేది ఈజిప్ట్లో మిస్టీరియస్గా అయితే మిస్ అయిపోతుంది. చాలా ఇయర్స్ అయిపోతుంది. అందరూ ఆమె చనిపోయిందని అనుకుంటారు. కానీ 8 ఇయర్స్ తర్వాత ఆమె తిరిగి వస్తుంది. కానీ అది అదే పాప కాదు. ఆ పాప బాడీ కానీ ఇంకా వాయిస్ కానీ ఇంకా చాలా వరకు ఆ పాప చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ అదేది పట్టించుకోకుండా తన కూతురు తిరిగి వచ్చిందన్న ఆనందంతో తనని తీసుకొని వెళ్ళి ఇంట్లో అయితే పెట్టుకుంటారు. ఇంట్లో చాలా వియర్డ్గా అయితే జరుగుతూ ఉంటాయి. లైట్ అదంతా కదే ఆఫ్ అవ్వడం, ఇంకా చాలా సింబల్స్ అనేవి గోడ మీద కనిపించడం, ఆమె బాడీ చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజువల్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. హర్రర్ లవర్స్కి అయితే గూస్ బంప్స్ అయితే కంపల్సరీ. యాక్టింగ్ ఎస్పెషల్లీ గర్ల్ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ స్ట్రాంగ్గా డెవలప్ చేయలేదు. కానీ కొన్ని సీన్స్ అన్నెసెసరీగా లాంగ్గా ఉంటాయి. ఎక్కువ అయితే బోర్ అయితే కొట్టదు, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది నార్మల్ మమ్మీ కథకైతే కాదు. అడ్వెంచర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. కానీ హర్రర్ డిస్టర్బింగ్ కంటెంట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. చివరికి ఆ ఫ్యామిలీ ఆ పాపను కాపాడుకున్నారా లేదా, లేకపోతే ఆ మమ్మీ అనేది ఏం చేసింది, అసలు ఆ పాపలోకి అలా దయ్యం అనేది ఎలా దురింది, 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావడం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే కంపల్సరీగా మూవీ అయితే చూడాల్సిందే. మీరు ఈ మూవీని చూసేసారా? ఒకవేళ చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. అంతకంటే ముందు నోటిఫికేషన్ రావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.